హాయ్ గైస్, నేను ఇవాళ ఒక రిలీజ్ మూవీకి వెళ్ళేసి వచ్చా. ఎస్, రిలీజ్ మూవీకి వెళ్ళేసి వచ్చా. అదేంటంటే బాహుబలి ద ఎపిక్. అలాంటి మాస్టర్ పీస్ ని ఎంజాయ్ చేయడానికి ఇవాళ ఎంత మంది వచ్చారో తెలుసా? అసలు అది నిజంగా రిలీజ్ సినిమానేనా? కాదు, కొత్తగా రిలీజ్ అయిన మూవీ కూడా ఇంత హైప్ ఉండదు. అసలు ఆ జనమే ఏంటి, ఆ అరుపులేంటి, ఆ హంగామా ఏంటి, కరెక్టేలే. అసలు అలాంటి మాస్టర్ పీస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అలాంటి హంగామా ఉండాల్సిందే. ఎక్స్పీరియన్స్ గురించి వస్తే అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ లేపేసినా సరే స్టోరీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా అలాగే కంటిన్యూషన్ చేశాడు రాజమౌళి గారు. మాస్టర్ మైండ్ అని అందుకే అంటారు ఆయన్ని. యాక్చువల్ ఒక చిన్న స్టోరీ చెప్పాలి. సినిమాలో నా పక్కన ఒక బుడ్డోడు కూర్చున్నాడు. బుడ్డోడు అంటే వానికి ఒక 18, 19, 20 మేబీ ఆ రేంజ్ లో ఉండొచ్చు వాడి ఏజ్. వాడు తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు బిజిల్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు, పైకి లేస్తున్నాడు, భలే ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే బాహుబలి 1 వచ్చినప్పుడు వాడి ఏజ్ ఒక 15, 14, 13 అట్లా ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు ఆ మాస్టర్ పీస్ ని అంత పెద్ద స్క్రీన్ లో చూసిన తర్వాత ఆ అరుపులు, ఆ కేకలు పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేశాడు. సో వాడిని చూసి నేను ఎంజాయ్ చేశా. బేసిక్ గా రాజమౌళి గారి టార్గెట్ అండ్ టీమ్ టార్గెటే అది కదా. అప్పుడు చాలా చిన్నగా ఉంటారు, ఒక 10 years 12 years ఉన్న వాళ్ళు ఇప్పుడు 20, 21కి వచ్చింటారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఆ టార్గెట్ చేసి రిలీజ్ చేసినట్టున్నారు. అస్సలు సందేహం లేదు, టార్గెట్ రీచ్ అయ్యారు రాజమౌళి గారు.